సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో తల్లి ప్రేమకు మించిన వేరే ప్రేమ ఏదైనా ఉందంటే చెప్పగలమా? తల్లికి మించిన దైవం కూడా మరొకటి లేదని అంటుంటాం. నిజంగా తల్లి గురించి చెప్పుకోవాలంటే తల్లి ప్రేమ గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువనే అనిపిస్తుంది. చాలా రకాల వీడియోస్ చూస్తుంటాం, చాలా రకాల మూవీస్ చూసాం, చాలా పాటలు కూడా విన్నాం. తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తనివి తీరదనే మాటనే వస్తుంది. నేనైతే ఈరోజు తల్లి ప్రేమ ఏ విధంగా ఉంటుందో మీ కళ్ళకు కట్టినట్టు చూపించేందుకు నేనైతే వెళ్తున్నాను. నాతో రండి. నేను చూపిస్తాను అన్నాను కదా ఒక మాతృమూర్తిని. నిజంగా ఆవిడ సహనానికి, ఓపికకి అందరం కూడా చేతులెత్తి మొక్కాలి. బంగారలక్ష్మి గారు నమస్తే అమ్మ. మాతృదినోత్సవ శుభాకాంక్షలు మీకు. నేను ఒకసారి చూశాను మీ అబ్బాయికి మీరు చేస్తున్న సేవల గురించి. అసలు అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా మీరు గాజు బొమ్మలా చూసుకుంటున్నారు అబ్బాయిని. అసలు అంటే ఇంత వయసు వచ్చిన కొడుకు మీకు అండగా ఉండాల్సింది, కానీ ఒక చిన్న పసిపాపలా చూసుకుంటున్నారు. అసలు బాబు పేరేంటి? నీ పేరేంటి? హాయ్. ఏంటమ్మా బాబుకి ఏమైంది? బాబు అసలు లేగలేడమ్మా. పరిస్థితి అసలు అన్నీ మంచంలో, ప్రతిదీ చెప్పలేడమ్మా. ఒకటికి రెండుకి అన్ని, ఇంకా అయితే ఒక్కొక్కసారి చేతులతో కూడా పిసికేసుకుంటాడు. ఇవన్నీ మార్చుకోవాలి, అన్నీ మార్చుకొని అన్నీ చేసుకోవాలి. బాబుకి చేయడు నాకు కూడా బాగోదు, ఎప్పటికప్పుడు బాగోదు. తప్పదు మరి. బాబుని ఎత్తాలి, అవంతా తీసుకెళ్ళాలి. ఎత్తి బాత్రూంలో నీళ్ళు కూడా ఎక్కువ. మాకు ఇక్కడ కొల వేస్తే నీళ్ళు బోల్డ్ అవుతాయి, కొల రాకపోతే ఇంకా బాగా ఇబ్బంది. ఒకవేళ కొల వస్తుంది, ఒకవేళ అటు ఇటు లేట్ అయినా మరీ ఇబ్బంది. కాకపోతే మొత్తం బట్టలన్నీ మార్చుకోవాలి. బాబుతో పని సరిపోద్ది, నువ్వు బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. తన ఫుడ్ కానీ తన పని కానీ అసలు ఏమి సహకరించదా? బాడీ పార్ట్ చేసుకోలేడు, అన్ని మంచినీళ్ళు కూడా తాగలేడు, అన్ని నేనే చెయ్యాలి. అంటే ప్రత్యేకించి మీరంటూ ఉండిపోవాలి. మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా మీదే కదమ్మా. పొద్దున్న లేచిన దగ్గర నుండి ఎప్పుడు ఎవరైనా వెళ్తాడు, ఎప్పుడు బాత్రూమ్ వెళ్తాడు, ఏమీ చెప్పలేడమ్మా. చూసి అన్ని చేసుకోవాల్సింది. అన్ని టైంకి తినిపించుకోవడం, టైంకి పెట్టడం, టైంకి ఏం చేస్తానో చూసి అన్ని చేసుకోవడం. చిన్నప్పటి నుంచి అంటే పుట్టినప్పటి దగ్గర నుండి బాగానే ఉన్నాడు. పుట్టిన తర్వాత ఏమో ఫిట్స్ లాగా వచ్చింది. ఫిట్స్ లాగా వస్తే డాక్టర్లు ఈ చేతికి బాటిల్ పెట్టారు. మరి ఆ బాటిల్తో ఏమైందో భగవంతుడికే తెలియాలి. అప్పటి నుంచి నరాలు లాగేసాయి. అంటే డబ్బులు అప్పులు చేసి చాలా హాస్పిటల్కి తిప్పాను. పుట్టపర్తి వరకు కూడా తీసుకెళ్ళి అస్సాం మందు కూడా తెప్పించి వాడాను. తర్వాత గైడ్ అంటే ఎక్కడంటే అక్కడికే తీసుకెళ్ళి వైజాగ్లో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి అన్ని కూడా చూపించాను. ఎవరు ఏటి ట్రీట్మెంట్ జరగలేదు. తర్వాత ఏంటంటే ఏటి ఇవ్వడానికి కూడా అబ్బాయికి నరాలు వీక్నెస్ అమ్మ. ప్రస్తుత రోజుల్లో కావచ్చు, పిల్లల్ని ఒక ఇంత మారం చేస్తే విసుక్కుంటాం. ఎంత అల్లరి చేసినా, లేదు చెప్పిన మాట వినకపోయినా, పదే పద్దాకా పిలిచినా, ఏంటి అబ్బాయి ఇలా చిరాకు తెప్పిస్తున్నారు అది. కానీ ఒక విసుపు లేకుండా ఆ బిడ్డ ఏది పిలిచినా, ఎప్పుడు పిలుస్తాడా, ఏ అవసరం అవుతుందని అలా టక్కున వస్తున్నారు మీరు కదమ్మా. తప్పదమ్మా మరి. అంటే బాబుని చేయలేమని చాలా మంది, చేయలేమమ్మా బాగు నీకు కూడా బాగుంటుంది కాదు కదా అంటే ఎలా వదిలేసుకోగలమమ్మ. తను నేను లేకపోతే పడుకోడు, నేను లేకపోతే తిండు, తను ఎవరు పెట్టినా తిండమ్మా. నమ్మడు ఎవరు. నేను నీకు అమ్మ ఇష్టమా? అవునా అమ్మ? నువ్వు ఫ్రెండ్సా? అవునా? నీకు మమ్మీ ఏం చేస్తుంది? అన్నం అన్ని మమ్మీ పెడుతుందా? ఇంకెవరిని నమ్మవంట. నిజమేనా నువ్వు? అవునా? పొద్దున్న లేచిన దగ్గర నుండి ఇంకా ఈ అబ్బాయితోనే. తెల్లవారు లేసి బ్రష్ చేసి స్నానం చేసి బాత్రూమ్ వెళ్తే బాత్రూమ్ కడిగి, వెళ్ళకపోతే తర్వాత ఎప్పుడు వెళ్తాడో తెలియదమ్మా. ఆ స్నానం చేసి తీసుకొచ్చి టిఫిన్ పెట్టి టీవీ వేయాలి కంపల్సరీగా. ఇంట్లో ఉన్నా లేకపోతే టీవీ ఫ్యాన్ పెట్టి ఆ టీవీ చూసుకున్న మధ్యలో మన బాత్రూమ్ వేస్తున్నా
అదే యూరినేషన్ తీసుకెళ్ళి బట్టలు మార్చడం, మళ్ళీ స్నానం చేయడం, బాత్రూమ్ వెళ్ళి తీసుకెళ్ళి స్నానం చేయడం, బట్టలు మార్చడం ఒప్పుకోడు స్నానం చేయకపోతే. ఆ బాత్రూమ్ వెళ్ళేసిన అదంతా కిందకు తోసి ఇదవుతాడు అనమాట. అవన్నీ మార్చుకోవాలి. మరి ఎక్కడికి వెళ్ళాలి పరిస్థితి. తల్లి ప్రేమ అసలు అంటే బొమ్మలా చూసుకుంటున్నారు మీరు బాబుని. ఎంత చెప్పినా సరే మీరు చేస్తున్న సేవకి, మీరు చూపిస్తున్న ప్రేమకి తక్కువ అనేది చెప్పుకోవచ్చు. మా అబ్బాయితో పాటు మా పక్కింటి అబ్బాయి తన అన్నిటికీ వాళ్ళ పిల్లలతోని అలా చెల్లిని తీసుకొస్తాడు. అమ్మకి సపోర్ట్ చేస్తాడు. ఎక్కడికైనా తీసుకెళ్తాడు. నా కొడుకు కూడా ఉంటున్నా ఎంత బాగున్నాడు. నాకు ఏ సపోర్ట్ లేదు. నా కొడుకే నాకు సపోర్ట్ ఉన్నా. నా కొడుకుతో పాటు ఇంకా 20 రోజులు చిన్న అబ్బాయి. ఆయన అన్నీ అలా అమ్మకి, చెల్లికి, అక్కకి, నా కూతురు కూడా బాధపడింది. మా అన్నయ్య ఉంటే నన్ను కాలేజీ నుండి ఇలా స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చిన కదమ్మా. అన్నీ లేకపోవడం నాకు కూడా ఏ సపోర్ట్ లేదని బాధపడి, నేను బాధపడిన రోజంటూ లేదమ్మా. నా కొడుకు కూడా శుభ్రంగా ఉంటే నాకు బాగుంది కదా అని. కానీ భగవంతుడు నాకు ఎందుకంత అన్యాయం చేశాడో తెలుసు కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయలేదమ్మా. అంటే ఒక అదృష్టంగానే భావించాలి మనం. ఎలా అంటే పిల్లల్ని ఇంకా చిన్న పిల్లల్లా చూసుకునే అవకాశం ఉంది. కొంతమంది తల్లిదండ్రులు ఎలా అలాగే ఆనందించాలో ఇలాగని బాధపడాలో తెలియటం లేదమ్మా నాకు. వీళ్ళిద్దరి బంధం చూస్తుంటే మీ ఇద్దరి బంధం ఎలా ఉంది తెలుసా? చిన్న పిల్లల్ని చూసుకుంటాం కదా, అలానే ఉంది. అలానే ఉన్నాడు వాసు కూడా. చూస్తున్నారుగా తల్లి కొడుకుల బంధం ఏ విధంగా ఉందో. తల్లి కొడుకనే కాదు, తల్లి బిడ్డలకున్న ప్రేమ అటువంటిది. ఇక్కడ చూస్తుంటే బంగారు లక్ష్మి గారు ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా తన కొడుకు సేవకి అంకితం అయిపోయి దేవుడు ఇచ్చిన ఒక వరంగా భావిస్తూ ఎవరిని నిందించడానికి కూడా అవకాశం లేదు అనే విధంగా ఆ తల్లి రోధిస్తున్న తీరైతే ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేటట్టు చేస్తుంది కదా. నిజంగా ఇలాంటి మాతృమూర్తులు ఎందరికో శతకోటి వందనాలు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.